సార్ నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. దిల్లాలి కేసీఆర్ చిన్ని గారి నాయకత్వం, దిల్లాలి కేసీఆర్ చిన్ని గారి నాయకత్వం. ఆంధ్ర రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంకా మొత్తం విజయవాడ సిటీ మొత్తం చాలా ఘనంగా జరుపుకుంటున్నారు జన్మదిన వేడుకలు. ఈరోజు నేను ఆ జన్మదిన వేడుకల్లో పాల్గొని ఇక్కడ కేక్ కటింగ్స్ ఇంకా అందరూ ఒక పండగ సందర్భంగా ఉంది ఈ సిటీ మొత్తం. నేను లోకేష్ అన్న అని పిలుస్తా బాప్యతంగా. ఆయన ఎప్పుడు స్టేట్ ఎట్లా బాగుపడుతుంది, ఎప్పుడు జాబ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి. ఇప్పుడు మేము మా చీఫ్ జాబ్ క్రియేటర్ అంటున్నాం. ఆయన ఇప్పుడు నారా లోకేష్ గారు విద్యా ఐటీ శాఖ మంత్రి అయ్యాక చాలా జాబ్స్ క్రియేట్ చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. అదేవిధంగా స్టేట్ డెవలప్మెంట్, అదే ఇండస్ట్రీస్ ఇంకా అన్నీ చాలా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా పుట్టినరోజు అప్పుడు కూడా ఇండియాలో లేకుండా దావోస్కి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా తీసుకురావాలి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా తీసుకురావాలి, ఇండస్ట్రీస్ ఎట్లా తీసుకురావాలని బాగా కష్టపడుతున్నారు. ఆయన లీడర్షిప్లో మేము కూడా అప్పుడప్పుడు ఢిల్లీలో కలిసినప్పుడు మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆయన చెప్పి మా అలాంటి యూత్ అందరినీ కూడా చాలా ప్రోత్సహించి మాకు అందరికి ఇన్స్పిరేషన్లో ఉంటారు. ఆయన ఇంకా ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకో 100 జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కేసినేని శివనాథ్ చిన్ని గారి తనయుడు కేసినేని వెంకట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే 2019 నుంచి 2024 వరకు ప్రజల యొక్క బాధని తెలుసుకోవటం కోసం ప్రతి గడపకి తిరగడం ఒక యువగలం రూపంలో ఆయన అంతా సందర్శించడం జరిగింది. అలాగే నేడు ప్రజా పరిష్కారానికై అభివృద్ధి కోసం మన నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రణాళిక ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ధి దిశగా నడుస్తుందని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఈరోజు యువతకి ప్రతి ఒక్క యువతకు కూడా ఆయన కొత్త తరాన్ని అనేది తీసుకొస్తున్నారు. మా యొక్క ఈ తరానికి ఆయన ఆదర్శ నాయకుడిగా మేము గ్రహిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కేసినేని వెంకట గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పర్లేదు ఎదరేస్తారండి కింద కాదు అన్న మాదన రైస్ పెట్టిపోయింది. రైస్ పెట్టించు మొత్తం